నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలి. టైమ్స్ నౌ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే చేసింది. లేటెస్ట్ సర్వే అక్టోబర్ 1, 2023 రిలీజ్ అయిన లేటెస్ట్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దేశవ్యాప్తంగా కూడా ఎంపీ సీట్లకు సంబంధించి సర్వే చేసింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సర్వే డీటెయిల్స్ ఇచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టైమ్స్ నౌ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ముందు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. సర్వే రిపోర్ట్ డీటెయిల్స్. టైమ్స్ నౌ ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సర్వేకి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయంటే, వైసీపీ 51.10% ఓట్లు రాబోతున్నాయి. 24 నుంచి 25 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. వైసీపీకి గతంలో 2019లో 49.9 అంటే దగ్గరగా 50% ఓట్ల శాతం 2019 ఎలక్షన్స్ లో కనిపించింది. ఇప్పుడు ఈ తాజా సర్వే ప్రకారం ఎంపీ సీట్లకు సంబంధించి మనం చూస్తున్నాం. వైసీపీ 51.10 ఓట్ల శాతం, కొంత ఓట్ల శాతం పెరిగింది ఈ దఫా. 24 నుంచి 25 అంటే 24 సీట్లు అయితే పక్క. ఇక ఇంకా బలం పెరిగితే గనక 25 అంటే టోటల్ 25 ఎంపీ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 ఎంపీ సీట్లు గంప గుత్తగా అధికార వైసీపీకి వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ తాజాగా చేసినటువంటి సర్వే ఫలితాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక తెలుగుదేశం విషయానికి వద్దాం. తెలుగుదేశం పార్టీకి ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పటికప్పుడు ఎలక్షన్స్ జరిగితే గనక 36.40% ఓట్లు రాబోతున్నాయి. 36.40% ఓట్లతో కేవలం ఒకే ఒక్క ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక ఎంపీ సీట్కే పరిమితమయ్యే అవకాశం స్పష్టంగా కనిపించినట్టు టైమ్స్ నౌ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక జనసేన పార్టీకి సంబంధించి చూద్దాం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో. జనసేన పార్టీకి ఇక్కడ మనం చూడొచ్చు 10.10% ఓట్లు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశం లేదన్నట్టుగా టైమ్స్ నౌ ఈ సర్వే ఫలితాలను బట్టి ఇక్కడ అర్థమవుతుంది. జనసేన పార్టీ ఓట్ల శాతం అయితే 10.10% ఓట్లయితే వస్తాయి, కానీ ఎంపీ సీట్ల విషయానికి మాత్రం ఒక్కటి కూడా గెలుచుకునే ఛాన్స్ లేదని టైమ్స్ నౌ తాజా సర్వే బట్టి మనకు అర్థమవుతుంది. ఇక ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన ఫలితం మనం చూస్తున్నాము. బీజేపీ పార్టీకి 1.30% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 0 ఎంపీ సీట్లు అంటే ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అలాగే ఇతరుల విషయానికి వస్తే 1.10% ఓట్లు అంటే ఇండిపెండెంట్లు కావచ్చు, ఇతర వామపక్షాలకు సంబంధించిన పార్టీలు కావచ్చు, అలా చూసుకుంటే ఇతరులు 1.10 ఓట్ల శాతం రాబట్టుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఇతరులు కూడా ఒక ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎంపీ సీట్లు మొత్తం 25 ఉన్నాయి. ఈ 25 ఎంపీ సీట్లలో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, ఎంత ఓట్ల శాతం రాబట్టుకునే అవకాశం ఉంది, దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ఈ రిపోర్టు పాతది కాదండి. 2023 అక్టోబర్ నెలలో మొన్న 2 రోజుల క్రితం వచ్చినటువంటి రిపోర్టు. అది ఆంధ్రప్రదేశ్లో ఎంపీ సీట్లకు సంబంధించి టైమ్స్ నౌ తాజా సర్వే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వైసీపీ 51.10 ఓట్ల శాతం, 24 నుంచి 25 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీడీపీ 36.40% ఓట్లు రాబోతున్నాయి. కేవలం ఒక్క సీటు గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. జనసేన 10.10 ఓట్ల శాతం, ఒక్క ఎంపీ సీటు కూడా రాదు. ఎన్డీఏ 1.30%, ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. ఇతరులు 1.10 ఓట్ల శాతం, ఒక్క ఎంపీ సీటు కూడా వచ్చే అవకాశం లేదు. దీన్ని బట్టి మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈసారి ఎంపీ ఎలక్షన్స్ లో 24 నుంచి 25 ఎంపీ సీట్లు, మొత్తం ఉన్నది 25, అందులో 24 సీట్లు లేదంటే మొత్తం 25 సీట్లు ఎంపీ సీట్లు కూడా వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ గెలిస్తే ఒక సీటు, లేదంటే అది కూడా లేదు. జనసేనకి 0, ఎన్డీఏ అంటే బీజేపీ పార్టీకి 0, ఇతరులకు 0, అన్ని జనసేన అలాగే బీజేపీ ఇతరులు కూడా 0 ఎంపీ సీట్స్. అంటే తెలుగుదేశం పార్టీకి వస్తే గనక ఒక ఎంపీ సీటు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఎంపీ సీట్లకు సంబంధించి ఫలితాలు ఈ విధంగా ఉండే అవకాశం ఉందని టైమ్స్ నౌ తేల్చింది. ఇక్కడ మనకి ఒక పాయింట్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో 49.95% ఓట్లు సాధించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ సందర్భంగా 151 సీట్లు సాధించిన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు ఇంకా పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు 51కి పైగా పర్సంటేజ్ వచ్చింది. అంటే వై నాట్ 175
ఇక్కడ ప్రూవ్ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి 155 సీట్లు మనం ఎందుకు సాధించకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. వైనాట్ కుప్పం అంటే చంద్రబాబు నియోజకవర్గం కూడా మనం ఎందుకు కైవసం చేసుకోకూడదు, అక్కడ స్థానిక ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించాం కాబట్టి 175కి 175 స్థానాలు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అని చెప్పి అధికార పార్టీ నాయకులు మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు టైమ్స్ నౌ సర్వేని బట్టి అంటే 51% ఓట్లకు పైగా షేర్ని సాధించడం ఒకవైపు, 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తేల్చడంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితాలు ఇదే సర్వే రిఫ్లెక్ట్ అయితే గనక 175కు చేరువ అయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉందని కొంతమంది విశ్లేషణ చేస్తున్నారు. మరి టైమ్స్ నౌ సర్వే ఆంధ్రప్రదేశ్లో ఏ మేరకు వర్కౌట్ అవుతుందనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక తెలంగాణలో టైమ్స్ నౌ సర్వే ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు. తెలంగాణలో మొత్తం ఎంపీ సీట్లు 17 ఉన్నాయి. 17 ఎంపీ సీట్లలో టైమ్స్ నౌ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఇక్కడ మీరు చూడొచ్చు. బీఆర్ఎస్కి 9 నుంచి 11 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ అంటే బీజేపీకి 2 నుంచి 3 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ ప్రధాన పక్షంగా ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్కి 3 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇతరులు అంటే ఎంఐఎం కావచ్చు, ఇతర పక్షాలు కావచ్చు, 1 స్థానం సాధించే అవకాశం ఉన్నట్టుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా టైమ్స్ నౌ సర్వే ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయా రాష్ట్రాల్లో గతంలో కూడా టైమ్స్ నౌ సర్వే ఫలితాలకు చాలా దగ్గరగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లు, నేను చెప్పేది ఈ సర్వే ఫలితాలు అసెంబ్లీకి కాదు, లోక్సభ ఎంపీ సీట్లకు సంబంధించి టైమ్స్ నౌ సర్వే ఫలితాలు మీకు తెలియజేస్తున్నాను. బీఆర్ఎస్ 9 నుంచి 11 అంటే 17 స్థానాల్లో బీఆర్ఎస్కి 9 నుంచి 11 స్థానాలు రావచ్చని టైమ్స్ నౌ తెలిసింది. అలాగే బీజేపీకి 2 నుంచి 3, ఇండియా కూటమి అంటే కాంగ్రెస్కి 3 నుంచి 4, ఇతరులు అంటే ఎంఐఎం కావచ్చు, ఇతరులు కావచ్చు 1 స్థానం వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని బట్టి అంటే ఎంపీ స్థానాల విజయకేతనాన్ని బట్టి మనం అసెంబ్లీని కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే లోక్సభ కంటే ముందే ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ మళ్ళీ విజయకేతనం ఎగరవేయబోతుందా అన్న ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ టైమ్స్ నౌ సర్వే ఫలితాలను బట్టి తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు అక్కడ అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్కే మళ్ళీ అనుకూలంగా పరిస్థితి ఉందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం 17 ఎంపీ స్థానాల్లో 11 వరకు బీఆర్ఎస్కే వస్తుందని టైమ్స్ నౌ సర్వే తెలిసింది. కాంగ్రెస్కి 3 నుంచి 4, బీజేపీకి 2 నుంచి 3 మాత్రమే ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకి 1 సీటు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే మళ్ళీ విజయావకాశాలు ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇవి ఎంపీ ఎలక్షన్కు సంబంధించిన ఫలితాలు మాత్రమే. ఇవే కనుక అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికలకు కూడా ప్రతిబింబిస్తే మళ్ళీ 2 అధికార పార్టీలకే ఎడ్జ్ ఉన్నట్టుగా దీన్ని బట్టి మనకి చాలా స్పష్టంగా తెలుస్తోంది.